ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను. కావలసినవి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, టమాటాలు గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఉడికించుకున్న రైస్, టమాటా రైస్ తయారు చేస్తాను. ఇప్పుడు బాండీలో నూనె తీసుకొని టమాటా, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. దీంట్లో తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటా జ్యూస్ యాడ్ చేస్తున్నాను. గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్, ఇప్పుడు దీంట్లో ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్టు, కారం యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేస్తాను. బాగా కలుపుకోవాలి. ఒక 5 minutes ఇలా ఉడికించుకోవాలి. ఇలా వేయించుకున్న పేస్ట్లో రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్లో ఈ రైస్ యాడ్ చేస్తున్నాను. ఉడికించిన రైసు యాడ్ చేస్తున్నాను. ఇలా రైస్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పుదీనా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేశాను. సో ఇది ఈరోజు నేను తయారు చేసిన టమాటో రైస్. ఇది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకి తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదండి ఈరోజు నేను తయారు చేసిన టమాటో రైస్. ఇది మార్నింగ్ టైము మనం బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉండిద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.